అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు సోషల్‌కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ బిట్స్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ ఫాంట్ ఇంగ్లీష్‌లో ఉందని చెప్పి మొత్తం ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందని అనుకోకండి. సో, అచ్చ తెలుగులో మన ప్రతి క్వెషన్‌ని కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా యూజ్ అయ్యేలా క్లాస్‌ని మనం డిస్కస్ చేసుకుందాం. సో, అటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి, తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఈ క్లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఆప్షన్‌ని 360 డిగ్రీస్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంక లేట్ చేయకుండా మొట్టమొదటి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద సాంగ్ దట్ డిస్క్రైబ్స్ ద రివర్స్ అండ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ స్టేట్. ఈ క్రింది ఇచ్చినటువంటి పాటలలో ఏ పాట మన రాష్ట్ర రివర్స్ గురించి అంటే నదుల గురించి, అలాగే మన రాష్ట్రం యొక్క హెరిటేజ్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి పాట ఏంటి? ఆప్షన్ ఏ మా తెలుగు తల్లి, ఆప్షన్ బి వందే మాతరం, ఆప్షన్ సి జనగణమన, ఆప్షన్ 4 మన రఘుపతి రాఘవ రాజారాం. సో మన రాష్ట్రం అనేది ఇక్కడ కీ పాయింట్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రివర్స్ గురించి, రిచ్ హెరిటేజ్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇక్కడ వందే మాతరం, జనగణమన అనేవి నేషనల్కి సంబంధించినవి. ఇది వందే మాతరం అనేది ఏంటి? నేషనల్ సాంగ్. ఇది జనగణమన నేషనల్ యాంతం. సో ఈ నేషనల్ సాంగ్ని, వందే మాతరాన్ని ఎవరు రచించారు? బక్రిన్ చంద్ర చటర్జీ రచించాడు. ఓకే, అది నేషనల్ సాంగ్. అది దేని గురించి చెప్తుందంటే మన మదర్ల్యాండ్ యొక్క బ్యూటీని గురించి చెప్తుంది వందే మాతరం అనేది. సో మరి జనగణమన అంటే ఏంటి? సో జనగణమన అనేది నేషనల్ యాంతం. ఇది మొత్తం యూనిటీ, మన ఐకమత్యం గురించి, మన భారతదేశం యొక్క ఐకమత్యం గురించి చెప్తుంది జనగణమన. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కంపోజ్ చేశారు. సో ఇంకా రఘుపతి రాఘవ రాజారాం, ఇది గాంధీ గారి చేత స్వతంత్రోద్యమంలో భాగంగా పాడబడినటువంటి పాట ఇది. సో దీనికి మన స్టేట్కి సంబంధం లేదు. అంటే వందే మాతరం కానీ, జనగణమన కానీ, రఘుపతి రాఘవ రాజారాం కానీ ఇవన్నీ నేషనల్ వైడ్ పాపులర్ అయినటువంటి సాంగ్స్. బట్ మా తెలుగు తల్లి అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రివర్స్ గురించి, మన హెరిటేజ్ గురించి చెప్తుందన్నమాట. సో మీకు ఎలా తెలుసు అంటే, తెలుసు కదా మా తెలుగు తల్లి. సో దాంట్లో కొన్ని లైన్స్ ఉంటాయి. గలగల గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. సో ఈ లైన్స్లో చూస్తే గోదావరి, కృష్ణమ్మ గురించి డిస్కస్ చేస్తారు. అలాగే అమరావతి నగర అపురూప శిల్పాలు. సో ఇలా పాడుకుంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెరిటేజ్ గురించి, రివర్స్ గురించి ఈ సాంగ్ అనేది డిస్కస్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆర్ ట్రేస్డ్ ఫ్రమ్. సో భారతీయ సంగీతం యొక్క ఆరిజిన్, మూలం అనేది ఏ వేదాల్లో ఉంది? ఆప్షన్ 1 యజుర్వేద, ఆప్షన్ 2 సామవేద, ఆప్షన్ 3 ఋగ్వేద, ఆప్షన్ 4 అథర్వణ వేద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఆప్షన్ చూడండి. యజుర్వేద. సో మనకి 4 వేదాలు ఉంటాయి. సో 4 వేదాలు ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ఋగ్వేద, తర్వాత సామవేద, యజుర్వేద, లాస్ట్ది అథర్వణ వేద. సో ఈ 3 కూడా ఒక పీరియడ్లో రచిస్తే ఈ 3 తర్వాత అథర్వణ వేదం అనేది రచించబడింది. సో దీంట్లో ఓల్డెస్ట్ వేద అని అడిగితే ఋగ్వేద అని పెట్టాలి. సో ఋగ్వేదం అనేది దేవతలను స్తుతిస్తూ ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. సో నెక్స్ట్ సామవేదం అనేది సంగీతానికి సంబంధించినటువంటిది. సో సామవేదం అనేది సంగీతానికి సంబంధించి. నెక్స్ట్ యజుర్వేదం అనేది యుద్ధ విద్యలకు సంబంధించినటువంటిది. అథర్వణ వేద అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది. అలాగే మ్యాజికల్ స్పెల్స్, శుద్ర పూజలు ఇవన్నీ కూడా మనకి అథర్వణ వేదాల్లో కనబడతాయి. సో కాబట్టి ఇక్కడ ఇండియన్ మ్యూజిక్ ఆరిజిన్ దేంట్లో ఉందని అడిగాడు. ఎస్, సామవేదంలో ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దిగానికాయ ఈజ్ ఏ బుద్ధిస్ట్ స్క్రిప్చర్ రిలేటెడ్ టు. సో దిగానికాయ అనేది ఒక బౌద్ధుల యొక్క ఒక గ్రంథం అది. సో దేనికి సంబంధించి దిగానికాయ అనేది బౌద్ధుల యొక్క గ్రంథం. అది దేంట్లో భాగం అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 జాతక టైల్స్, ఆప్షన్ 2 సుత్త పీఠిక, ఆప్షన్ 3 వినయ పీఠిక, ఆప్షన్ 4 అభిధమ్మ పీఠిక. సో ఎస్, సో మనకి జాతక టైల్స్ అంటే ఏంటంటే
జాతక కథలు అంటాం తెలుగులో. సో, ఈ జాతక కథలనేవి బుద్ధుడి యొక్క పూర్వ జన్మలో అతను ఎత్తినటువంటి యొక్క అవతారాల గురించి కథలమాట ఇవి. సో, దుప్పి అవతారం అని, జింక అవతారం అని. సో, ఇలా బుద్ధుడు చాలా అవతారాలు ఎత్తి మానవ జన్మ ఎత్తాడని వాళ్ళు నమ్ముతారు బౌద్ధులు. సో, వాటి గురించి కథలే జాతక కథలు అంటాం. నెక్స్ట్ సుత్త పీఠిక. ఈ సుత్త పీఠికలో బుద్ధుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ సుత్త పీఠికలో ఉంటాయి. సో, నెక్స్ట్ వినయ పీఠిక. వినయ పీఠిక అంటే ఆ బౌద్ధులు ఎవరైతే ఉంటారో మాంగ్స్, వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా ఈ వినయ పీఠికలో ఉంటాయి. నెక్స్ట్ అభిధమ్మ పీఠికలో. అభిధమ్మ పీఠిక అంటే ఏంటంటే బుద్ధుడి యొక్క టీచింగ్స్ అంటే బోధనలు ఉంటాయి చూసావా, ఆ బోధనలపై తాత్విక చర్చ అంతా కూడా అభిధమ్మ పీఠికలో జరుగుతుంది. అంటే అభిధమ్మ పీఠిక అంటే బుద్ధుడి బోధనలపై తాత్విక చర్చ, వినయ పీఠిక అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మాంగ్స్. మరి సుత్త పీఠిక అంటే బుద్ధుడు చెప్పిన మాటలు ఉంటాయి. సో, ఈ సుత్త పీఠికలో భాగమే దిఘానికాయ అనేటువంటి బౌద్ధ గ్రంథం అన్నమాట. సో, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్రిప్ట్ యూజ్డ్ బై అశోక ఇన్ హిజ్ ఇన్స్క్రిప్షన్స్. అశోకుడి శాసనాల్లో ఉపయోగించినటువంటి లిపి ఏంటి? ఆప్షన్ 1 ఖరోష్టి, ఆప్షన్ 2 బ్రాహ్మి, ఆప్షన్ 3 ఇండస్, ఆప్షన్ 4 గుప్తా. ఎస్, అశోకుడి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, అశోకుడి శాసనాల్లో ఉపయోగించినటువంటి స్క్రిప్ట్, సో బ్రాహ్మీ స్క్రిప్ట్ అండి అది. సో అశోకుడి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో రాయబడినాయి. సో మనం 13వ శిలాశాసనం ఫేమస్గా చెప్పుకుంటాం, ఎందుకంటే కళింగ యుద్ధం గురించి మనకి చెప్తారు దాంట్లో. సో అలాగే అశోకుడి గురించి చెప్పుకోవాలంటే ధర్మ మహామాతృలు అనబడేటువంటి ధర్మాన్ని ప్రచారం చేయడానికి నియమించారు అశోకుడు. సో అశోకుడు ఒక యుద్ధం గెలిచి ఆ యుద్ధంలో గెలిచి కూడా శాంతి కోరుకున్నటువంటి వ్యక్తిగా అశోకుడు పేరుగాంచాడు. సో వీరి వంశం ఏంటి? వీరు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ఇతను. సో అశోకుడు అనేటువంటి వ్యక్తి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి. సో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి. మరో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు. సో చంద్రగుప్త మౌర్యుడు అంటాం కదా, చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతాడు? చాణక్యుడు. ఈ చాణక్యుడు రచించినటువంటి గ్రంథం ఏంటి అని అడుగుతాడు? ఎస్, అర్థశాస్త్రం. ఓకే, ఇది అర్థశాస్త్రం దేని గురించి చెప్తుంది? ఎకనామిక్సా? కాదు కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది అన్నమాట అర్థశాస్త్రం అనేది. నెక్స్ట్ మరి మౌర్య చంద్రగుప్తుడు ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి ఎవరు అంటాడు? గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనీస్ వచ్చాడు, మెగస్తనీస్. మరి ఈ మెగస్తనీస్ రచించినటువంటి గ్రంథం ఏంటి అని అడుగుతాడు? ఇండికా. ఓకే, మరి ఈ యొక్క మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు కదా, మౌర్య చంద్రగుప్తుడు. ఈ మౌర్య చంద్రగుప్తుడి యొక్క కొడుకు ఎవరంటే బిందుసారుడు. ఈ బిందుసారుడు యొక్క కొడుకే మన అశోకుడు. అంటే అశోకుడి యొక్క తాత ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. సో ఇది మౌర్య సామ్రాజ్యం గురించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? అశోకుడి యొక్క శాసనాలు ఏ లిపిలో రచించబడ్డాయి అంటే బ్రాహ్మీ లిపిలో రచించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The percentage of water useful to our needs out of 71% of earth surface water. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి 71% నీటిలో మనకి ఎంత శాతం నీరు మాత్రమే మనకి వాడుకోవడానికి యూజ్ అవుతుంది అని అడిగాడు. 1%, 2%, 10%, 5%. సో ఇక్కడ మన భూమి మీద చూసుకున్నట్లయితే 71% అనేది వాటర్ ఉంది, 29% అనేది ల్యాండ్ ఉంది. ఈ 71%లో 1% మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సుల్తాన్ రజియా ద ఓన్లీ ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ వాజ్ ద డాటర్ ఆఫ్. సుల్తాన్ రజియా ఎవరి యొక్క కూతురు అని అడుగుతున్నారు? ఆప్షన్ 1 కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ 2 ఇల్టుట్మిష్, ఆప్షన్ 3 అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 4 జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెయ్యండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్స్. సో ఈ ఢిల్లీ సుల్తాన్స్ అనేబడేటువంటి రాజ్యం ఎలా స్థాపించబడిందంటే మన మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో ఆ మహమ్మద్ గోరీ మన ఇండియాపై దండెత్తి మన ఇండియాలో ఢిల్లీని కైవసం తీసుకుని సో అక్కడ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి తన బానిసను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.
సో ఇక్కడ మహమ్మద్ గోరి మరి ఎవరితో యుద్ధం చేశారు అది కూడా ఇంపార్టెంట్. 1191, 1192 2 యుద్ధాలు జరిగినాయి. మొదటి యుద్ధాన్ని మొదటి తరైన వారని, రెండవ యుద్ధాన్ని రెండవ తరైన వారని అంటాం. మొదటి తరైన వారని లో మన పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మూడవ పృథ్వీరాజ్ చౌహాన్, ఆ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీపై గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మహమ్మద్ గోరీ గొడవకు వచ్చేసాడు. సో యుద్ధానికి వచ్చినప్పుడు ఈసారి మహమ్మద్ గోరీ గెలిచాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. సో దీంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం అనేది స్థాపించబడింది రెండవ తరైన్ యుద్ధం ద్వారా. ఇలా మహమ్మద్ గోరీ గెలిచిన తర్వాత తన బానిస అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ని ఇక్కడ భారతదేశంలో పెట్టి తను వెనుదిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. సో ఇలా బానిస మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు కనుక ఆ వంశాన్ని మనం బానిస వంశం అంటున్నాం. సో కుతుబుద్దీన్ ఐబక్ స్థాపిస్తాడన్నమాట బానిస వంశాన్ని. సో తర్వాత మహమ్మద్ గోరీ చనిపోతాడు అనుకోండి, దానివల్ల బానిస వంశానికి ఇంకా ఏకైక సుల్తాన్గా చక్రవర్తిగా మన కుతుబుద్దీన్ ఐబక్ ఉంటాడు. అంటే మన ఢిల్లీ సుల్తాన్లు ఎవరితో స్టార్ట్ అయినాయి? బానిస వంశంతో స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం, నెక్స్ట్ తుగ్లక్ వంశం, నెక్స్ట్ సయ్యద్ వంశం, నెక్స్ట్ మనకు లోడీ వంశం. సో ఇలా మనకి 5 వంశాలు అనేవి మన ఢిల్లీ సుల్తాన్లో పరిపాలనలో ఉండేవి. సో ముఖ్యంగా బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ వాళ్ళ యొక్క తర్వాత మన ఇల్టుట్మిష్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బానిస వంశంలో చక్రవర్తి అయ్యాడు. నిజం చెప్పుకోవాలంటే ఇల్టుట్మిషే మనకి సుల్తాన్ అన్నమాట. నిజమైన సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. ఎందుకంటే సుల్తాన్ అనేటువంటి బిరుదు ఎవరిస్తారో మీకు తెలుసు ఆల్రెడీ. సుల్తాన్ అనేటువంటి బిరుదు ఎవరివ్వాలి? ఖలీఫా ఇవ్వాలి. అటువంటి ఖలీఫా నుండి సుల్తాన్ అనేటువంటి బిరుదు పొందిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్ కాదు. సో జస్ట్ అతను ఒక రాజుగా పరిపాలించాడంతే తప్ప సుల్తాన్ అనేటువంటి బిరుదు పొందలే. ఇల్టుట్మిష్ పొందాడు. మరి ఇల్టుట్మిష్ యొక్క కూతురే ఎవరు? మన రజియా సుల్తానా. ఈ రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానా మొత్తం 5 వంశాలు పరిపాలించినప్పటికీ ఈ 5 వంశాల్లో ఏకైక మహిళా పరిపాలకులారు ఎవరంటే మన రజియా సుల్తాన్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఇల్టుట్మిష్ అవుతుంది. ఇక మిగతా వంశాల గురించి చూద్దాం. ఖిల్జీ వంశం. ఈ ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఖిల్జీ స్థాపిస్తాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ స్థాపిస్తాడు ఖిల్జీ వంశాన్ని. మరి దీంట్లో గొప్పవాడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ మనకి తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశాన్ని గియాజుద్దీన్ తుగ్లక్ స్థాపిస్తాడు. దీంట్లో గొప్పవాడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, మనం పిచ్చి తుగ్లక్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సయ్యద్ వంశం. సయ్యద్ వంశాన్ని కిజర్ ఖాన్ స్థాపిస్తాడు. దీంట్లో మనకి కిజర్ ఖాన్ స్థాపిస్తాడు కదా. నెక్స్ట్ లోడీ వంశాన్ని బహర్లాల్ లోడీ స్థాపిస్తాడు. నెక్స్ట్ ఇబ్రహీం లోడీతో ఎండ్ అవుతుంది. సో అలా ఇబ్రహీం లోడీతో మనకి ఢిల్లీ సుల్తాన్లు అనేవారు ఎండ్ అవుతారు. అంటే ఎవరితో స్టార్ట్ అయ్యారు? కుతుబుద్దీన్ ఐబక్తో స్టార్ట్ అయ్యారు. మరి కుతుబుద్దీన్ ఐబక్తో స్టార్ట్ అయ్యి ఎవరితో ఎండ్ అయ్యారు? ఇబ్రహీం లోడీతో ఎండ్ అయ్యారు. సో మరి ఇబ్రహీం లోడీని ఎవరు ఓడిస్తారు? 1526లో మన బాబర్ ఓడిస్తారు. దాంతో మొఘల్ సామ్రాజ్యం అనేది మన దేశాన్ని పరిపాలిస్తుంది. సో ఈ విధంగా లింక్ చేసుకోవాలండి ఒకదాన్నొకటి. సో ఇక్కడ మనకి సుల్తాన్ రజియా యొక్క తండ్రి ఎవరు అని అడిగారు. ఎవరు? ఇల్టుట్మిష్ అవుతాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అడ్డపట్టు సుంకం మీన్స్. సో అడ్డపట్టు సుంకం అంటే ఏంటి? ఆప్షన్ 1 ట్యాక్స్ ఆన్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, అటవీ ఉత్పత్తులపై వేసేటువంటి పన్ను. ఆప్షన్ 2 ట్యాక్స్ ఇంపోజ్డ్ అపాన్ ఏ ఫ్లోక్ ఆఫ్ షిప్, గొర్రెల మందపై విధించు పన్ను. ఆప్షన్ 3 ట్యాక్స్ ఆన్ ఆర్టిషియన్స్, సో కళాకారులపై విధించేటువంటి పన్ను. ఆప్షన్ 4 ట్యాక్స్ ఆన్ హౌసెస్, ఇంటిపై విధించేటువంటి పన్ను. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్డపట్టు సుంకం ఇవి మనకి గుర్తు రావాలంటే మీరు కాకతీయ రాజుల దగ్గరికి వెళ్ళండి. సో మీరు కాకతీయ రాజుల దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు చెప్తారండి మీకు. ఏం చెప్తారు? మేము ముఖ్యంగా 3 రకాలైనటువంటి సుంకాలు విధించే వాళ్ళం. దాంట్లో ఫస్ట్ అది వచ్చేసి పుల్లరి, దాని తర్వాతది వచ్చేసి ఇల్లరి, అలాగే దాని తర్వాత వచ్చేసి మన అడ్డపట్టు సుంకం. సో ఇంకా ట్యాక్సెస్ ఉంటాయండి, కాకపోతే ఇవి కొంచెం పేరు డిఫరెంట్గా ఉంటాయి.
సో మిగతావన్నీ ఆ పేరులోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాణిజ్య పన్ను అంటే బిజినెస్పై విధించే పన్ను, వృత్తిపరమైన పన్ను అంటే చేతి వృత్తులపై విధించే. సో ఇక్కడ మాత్రం ఈ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి, ఇవే అడుగుతారు. సో పుల్లరి అంటే ఏంటంటే పుల్లలో అంటే అటవీ ఉత్పత్తులపై విధించేటువంటి పన్ను. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ కాదు కదా. సో అడ్డపట్టు సుంకం అనేది దీనికి ఆన్సర్ కాదు. కాబట్టి పుల్లరి అంటే ఏంటి? ఫారెస్ట్ ప్రొడక్ట్స్పై విధించేటువంటి ట్యాక్స్. నెక్స్ట్ ఇల్లరి అంటే ఏంటి? ఇంటిపై విధించేటువంటి పన్ను అంటే ట్యాక్స్ ఆన్ హౌసెస్. మరి అడ్డపట్టు సుంకం అంటే ఏంటంటే ఏవైతే గొర్రెల మందలు ఉంటాయో ఆ గొర్రెల మందలపై విధించేటువంటి పన్నునే అడ్డపట్టు సుంకం అంటాం. సో అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. వీటితో పాటు చక్రవర్తికి కూడా కొన్ని పన్నులు చెల్లించేవారు. నేరుగా చక్రవర్తికి చెల్లించేవారు. నేరుగా అంటే మీరు చక్రవర్తిని చూడడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఒక పన్ను. సో అలా ఒక్కొక్క పన్ను చక్రవర్తికి నేరుగా చెల్లిస్తారన్నమాట. దాన్నే దర్శనం, అప్పనం, ఉపకృతి అంటాం. సో దర్శనం, అప్పనం, ఉపకృతి. సో ఇలా ఈ 3 పన్నులు కూడా చక్రవర్తికి నేరుగా చెల్లిస్తారు. మధ్యలో ఏ అధికారం ఉండడు, చక్రవర్తిని నేరుగా చెల్లిస్తారన్నమాట. మరి ఈ పైన చెప్పుకున్నాం చూసారా, ఇల్లరి, పుల్లరి, అడ్డపట్టు సుంకం, వీటిని వసూలు చేసేటువంటి అధికారిని ఏమంటారంటే సుంకాలు. కాబట్టి ఇవి సుంకాధికారి అనబడేటువంటి వ్యక్తి ఉంటాడనమాట. సో ఇది మనకి పన్నుల గురించి. సో ఇంకా మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాలంటే కాకతీయ సామ్రాజ్యంలో భూములు ఉంటాయి, అవి కూడా గుర్తు తెచ్చుకోండి. వెరీ ఇంపార్టెంట్ భూములు అవి. ఫస్ట్ది రాచ పొలం, నెక్స్ట్ వెలి పొలం, నెక్స్ట్ తోట పొలం. సో ఈ 3 చూడండి ఒకసారి. రాచ పొలం, వెలి పొలం, తోట పొలం. రాచ పొలం అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది, రాజుగారికి చెందినటువంటి ప్రభుత్వ భూమి. వెలి పొలం అంటే ఏంటంటే నీటి వసతి ఉన్నటువంటి భూమిని, అంటే నీటి వసతి ఉంటుంది దానికి, అటువంటి భూమిని వెలి పొలం అంటాం. తోట పొలం అంటే మనకు తోటలు ఉంటాయి అన్నమాట, పండ్ల చెట్లు కూడినటువంటి పొలాన్ని తోట పొలం అంటాం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అడ్డపట్టు సుంకం అంటే ఏంటి? సో గొర్రెల మందపై విధించేటువంటి పన్ను. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్, దేవుని ముందు అందరూ సమానమే అనేటువంటి వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 సంత రవిదాస్, ఆప్షన్ 2 కబీర్, ఆప్షన్ 3 మీరాబాయ్, ఆప్షన్ 4 శంకరదేవ. సో దేవుని ముందు అందరూ సమానమే అని చెప్పినవాడు కబీర్ అండి. సో కబీరు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక భక్తి సాధువు అండి. ఇతను నీరు అనేటువంటి ఒక ఇస్లాం చేనేతికారుని ఆధారంలో పెరిగాడండి ఈ కబీర్ అనేటువంటి వ్యక్తి. సో ముఖ్యంగా ఈ కబీర్ ఏమంటాడంటే దేవుని ఎదుట అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాడు. అందుకే హిందూ ముస్లింల యొక్క ఐక్యత గురించి ప్రయత్నించినటువంటి మొట్టమొదటి సాధువు ఎవరంటే కబీర్. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అన్నవాడు, అలాగే హిందూ ముస్లిం సమైక్యత గురించి ప్రయత్నించినవాడు కబీర్. మరి ఈ కబీర్ యొక్క శిష్యుడిగా పేరుగాంచింది ఎవరంటే కబీర్ యొక్క శిష్యుడిగా కాదు, నెక్స్ట్ మనం మీరాబాయ్, సంత రవిదాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సంత రవిదాస్ ఎవరంటే మన బెనారస్లో నివసించినటువంటి వ్యక్తి మాట ఇతను సంత రవిదాస్. సో అందరిలో హరి, హరిలో అందరూ అనేటువంటి వాక్యాన్ని చెప్పినవాడు ఎవరండి? సంత రవిదాస్. హరిలో అందరూ, అందరిలో హరి, హరిలో అందరూ అనే వాక్యం చెప్పినవాడు సంత రవిదాస్. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అని చెప్పినవాడు కబీర్. మరి నెక్స్ట్ మీరాబాయ్ ఈ సంత రవిదాస్ యొక్క శిష్యురాలు అన్నమాట. మీరాబాయ్ ఈవిడ మనకు అందరికీ తెలిసిందే, శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు. నెక్స్ట్ శంకరదేవ, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈ శంకరదేవ అస్సాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో అస్సాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను స్థాపించినటువంటి ఆ యొక్క గృహాలు ఏంటని అడుగుతాడు. నామ్గర్ అనేటువంటి ఒక సత్రాలు లేదా మఠాలను పిలుస్తామన్నమాట వాటిని. నామ్గర్, అస్సాం ప్రాంతవాసి నామ్గర్ అనేటువంటి ఒక సత్రాలు లేదా మఠాలు ప్రారంభించాడు. సో ఇది ఈ శంకరదేవుడి యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ మనకి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అన్నది ఎవరు? కబీర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Indian draft constitution was kept before the public to express their reactions for the period of.
సో భారత ముసాయిదా రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత ముసాయిదా రాజ్యాంగాన్ని పబ్లిక్ రియాక్షన్ తెలుసుకోవడానికి ఎన్ని నెలల పాటు పబ్లిక్ ముందు ఉంచారు? 3 నెలలు, 8 నెలలు, 6 నెలలు, 7 నెలలు? ఎస్, 8 నెలలు అనేది ఆన్సర్ అవుతుంది. సో 8 నెలల పాటు పబ్లిక్ ముందు ఉంచారన్నమాట. పబ్లిక్ యొక్క రివ్యూ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ఈ ముసాయిదా రాజ్యాంగం 8 నెలల పాటు పబ్లిక్ ముందు ఉంచారు. మరి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజుల పాటు రాశారనేది మీకు కామెంట్ చేయండి. సో ఇక్కడ మరి మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు కాన్స్టిట్యూషన్ అమలు ఎప్పుడు జరిగింది? ఎస్, జనవరి 26, 1950లో జరిగింది. మరి ఈ టైంకి ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని? 8. ఈ టైంకి ఉన్నటువంటి పార్ట్స్ ఎన్ని? 22. ఈ టైంకి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని? 395. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి. సో అట్లానే ఆర్టికల్స్ చూస్తే ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి, 450+ అలా ఉన్నాయి. సో అవి మనకు అవసరం లేదు, జస్ట్ షెడ్యూల్స్ అండ్ మన పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. మరి షెడ్యూల్స్ 8 నుంచి 12 అయినాయి కదా. సో దీంట్లో ముఖ్యమైన షెడ్యూల్స్ ఏం పెరిగినాయి అనేది చూద్దాం. సో అవి కూడా మన సిలబస్లో ఉన్నాయి. సో 9వ షెడ్యూల్ గురించి అక్కర్లేదు మనకి. 10వ షెడ్యూల్. సో 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుందన్నమాట. రాజీవ్ గాంధీ టైంలో ఈ 10th షెడ్యూల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం, దానిపైన ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుంటారు కదా రాజకీయ నాయకులు, దాని గురించి చెప్తుంది 10వ షెడ్యూల్. నెక్స్ట్ 11వ షెడ్యూల్ ఎప్పుడు చేర్చారంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 11వ షెడ్యూల్ చేర్చారు. ఇంకా 12వ షెడ్యూల్ ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 12వ షెడ్యూల్ను చేర్చారు. సో ఇది మనకి ముఖ్యమైనటువంటి సిలబస్లో ఉన్నటువంటి షెడ్యూల్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచారంటండి ఏంటి? ముసాయిదా రాజ్యాంగాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కెన్ హోల్డ్ ఆఫీస్ అంటిల్ ద ఏజ్ ఆఫ్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాల వరకు కూడా పనిచేయవచ్చు? సో ఎన్నిక అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎన్నిక కాదు, హైకోర్టు న్యాయమూర్తి ఎన్నిక అవ్వడు కదా. సో హైకోర్టు న్యాయమూర్తి కొలీజియం అనేది నియమిస్తుంది. సో ఇక్కడ మరి ఎన్ని సంవత్సరాలు? ఎస్, 62 ఇయర్స్ అనేది మన ఆన్సర్. సో 65 ఇయర్స్ వచ్చేసి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వచ్చేసి 65 ఇయర్స్ వరకు మనం నియమించబడేటువంటి అవకాశం ఉంటుంది. 65 ఇయర్స్ లాస్ట్. 62 ఇయర్స్ అయితే మన హైకోర్టుకి సంబంధించింది. సో మరి ఇక్కడ 21 ఇయర్స్ ఎవరికి సంబంధించిందంటే మన పంచాయతీలో పోటీ చేయడానికి ఒక వార్డు మెంబర్గా కానీ ఒక సర్పంచ్గా కానీ నువ్వు పోటీ చేయాలంటే సో నీకు ఎంత ఏజ్ ఉండాలండి? 21 ఇయర్స్ ఉండాలి. సో ప్రత్యక్ష ఎన్నిక అనేది జరుగుతుంది అక్కడ కదా. సో ప్రత్యక్షంగా సర్పంచ్ని ఎన్నుకుంటాం, మనం వార్డు మెంబర్ని ఎన్నుకుంటాం. ఉపాధ్యక్షుడు, ఉప సర్పంచ్ వచ్చేసి ఈ యొక్క మిగతా వార్డు మెంబర్స్ అందరూ కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. అది పరోక్ష ఎన్నిక. ఓకే, ఇక్కడ మనకి పోటీ చేయాలంటే 21 ఇయర్స్, మరి ఓటు వేయాలంటే 18 ఇయర్స్. మన ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా 18 ఇయర్స్ ఉంటే మన ఓటు హక్కు వచ్చేస్తుంది, వేసేయచ్చు. ఓకే, మరి 25 ఇయర్స్ అనేది దేనికి? సో నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడు కావడానికి గల వయస్సు, ఒక ప్రధానమంత్రి కావడానికి గల వయస్సు 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సో నీకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వీళ్ళకి 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. 30 ఇయర్స్ అనేది దేనికంటే రాజ్యసభకి మన స్టేట్లో అయితే శాసన మండలికి, కౌన్సిల్కి ఎన్నిక అవ్వడానికి 30 ఇయర్స్ కంపల్సరీ మనకు ఉండాలి. నెక్స్ట్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ అంటే ఒక గవర్నర్గా, ఒక రాష్ట్రపతిగా. సో గవర్నర్కి అయితే మనకి ఎన్నికలు జరగవు కానీ నియమించబడతాడు గవర్నర్ అనేవాడు. బట్ రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి. మన ఒక కాలేజ్ ఉంటుంది, సో దాని ద్వారా మనకి ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేలు, ఎంపీస్ ఇలా ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఓటేస్తారు. అంటే అది పరోక్ష ఎన్నిక మాట అది. సో రాష్ట్రపతి ఎన్నిక, అలా రాష్ట్రపతిగా నువ్వు పోటీ చేయాలంటే 35 ఇయర్స్ అనేవి నీకు ఉండాలి. సో రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏంటి? పరోక్ష ఎన్నిక. మరి ప్రధానమంత్రి, సో మంత్రులు, సో వీళ్ళందరూ కూడా అదే మెయిన్ ప్రధానమంత్రి, మంత్రులు అనకూడదు,
ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తారు కాబట్టి. లెజిస్లేటివ్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దేంట్లోకి వస్తారు? ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తారన్నమాట. సో ఇది. సో ఇక్కడ ఏం అడిగాడు క్వశ్చన్? హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్కి ఎంతవరకు పనిచేయొచ్చు అని అడిగాడు. 62 ఇయర్స్ వరకు పనిచేయొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మినిమం ఏజ్ లిమిట్ టు డ్రైవ్ మోటార్ వెహికల్స్. సో మోటార్ వెహికల్స్, బైక్స్ అండ్ కార్స్ ఇవన్నీ డ్రైవ్ చేయాలంటే నీకు ఎంత ఏజ్ ఉండాలి? మినిమం ఏజ్ ఎంత? 18 ఇయర్స్, 25 ఇయర్స్, 20 ఇయర్స్, 21 ఇయర్స్. ఎస్, 18 ఇయర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 18 ఇయర్స్ ఉంటే మనం డ్రైవ్ చేయొచ్చు మోటార్ వెహికల్స్ని. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The members from the princely states were elected to the Indian Constituent Assembly through. సో భారత రాజ్యాంగ సభ ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, అంటే మన స్వదేశీ సంస్థల నుంచి ఎన్నికవుతారు కదా, ఆ మెంబర్స్ ఎలా ఎన్నికవుతారు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 ఎలక్టెడ్ బై ద జనరల్ పబ్లిక్ ఎన్నుకుంటారు వాళ్ళని, స్వదేశీ సంస్థల నుంచి నియమించబడిన వారిని కాదు కదా. ఆప్షన్ 2 అపాయింటెడ్ త్రూ కన్సల్టేషన్ విత్ ద ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలతో బ్రిటిష్ వారు కన్సల్టేషన్ చేసి మనతో అంటే మన భారతదేశ రాజ్యాంగ అసెంబ్లీలో భాగంగా వాళ్ళని చేశారా? ఆప్షన్ 3 అపాయింటెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా అపాయింట్ చేస్తుందా? ఆప్షన్ 4 చూజన్ బై ప్రొవిన్షియల్ ఎలక్షన్స్. సో ప్రొవిన్షియల్ ఎలక్షన్ ద్వారా వాళ్ళు నెగ్గారా? సో కాదు కదా. సో ఏవైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయో అంటే స్వదేశీ సంస్థలు ఉంటాయి, ఆ స్వదేశీ సంస్థలలో వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కన్సల్టేషన్ చేసి అప్పుడు అపాయింట్ చేసేవారు అన్నమాట. సో అలా మనకి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మొత్తం మీద మనకి 292 + 93 + 4 మొత్తం మీద 389 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో భారత రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 389. అందులో 292 మంది ఈ బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఎన్నికైన వారు అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఎన్నికైన వారు. నెక్స్ట్ 93 మంది ఎవరంటే స్వదేశీ సంస్థానాల నుండి అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అన్నాం కదా, ప్రిన్స్లీ స్టేట్స్ నుండి ఎంపికైన వారు. నెక్స్ట్ 4 ఎవరంటే మనకి స్పెషల్ ప్లేసెస్ ఉండే ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, అలాగే బ్రిటిష్ బెల్చిస్తాన్ కానీ, కూర్గ్ కానీ, సో ఈ ప్రాంతాల నుంచి ఎన్నికైనటువంటి 4 వాళ్ళు. మొత్తం మీద 292, 93, 4 మొత్తం మీద 389 మంది రాజ్యాంగ సభలో సభ్యులు ఉన్నారు. సో ఇక్కడ 133 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్టెడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్. సో ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లు, ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఆప్షన్ 1 315 articles and 8 schedules. Option 2 340 articles and 10 schedules. Option 3 350 articles and 15 schedules. Option 4 354 articles and 12 schedules. సో we already discussed రాజ్యాంగం అమలులోకి వచ్చేటానికి అంటే 1950 జనవరి 26 నాటికి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, సో 22 పార్ట్స్ ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ముసాయిదా రాజ్యాంగం అంటే అమల్లోకి వచ్చే టైమే కాదు, ముసాయిదా రాజ్యాంగం అంటే 1948 ఆ టైంకి ఇంకా ఆమోదించలేదు ఆ రాజ్యాంగాన్ని. ముసాయిదా రాజ్యాంగం అది. సో అదొక డ్రాఫ్ట్. దాన్ని ఆమోదించింది ఎప్పుడు? 1949 నవంబర్ 26న ఆమోదించారు. అందుకే ప్రతి సంవత్సరం మనం నవంబర్ 26న కాన్స్టిట్యూషనల్ డే అని జరుపుకుంటాం. సో ఈ ఆమోదించడానికి ముందు ఉన్న రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్, షెడ్యూల్స్ అడుగుతున్నాడు. దాంట్లో ఉన్నటువంటివి ఏంటి? 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఈ 315 ఆర్టికల్స్ అమల్లోకి వచ్చే టయానికి ఎన్ని అయినాయి? 395 అయినాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతూ పోతున్నాయి. షెడ్యూల్స్ మాత్రం మారలే. 8 షెడ్యూల్స్ అమల్లోకి వచ్చేటప్పుడు కూడా 8 షెడ్యూల్స్. ఓకే, జాగ్రత్తగా మీరు చూడాలి.
సో ఇక్కడ మధ్యలో ఈ లైన్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం అందరి చేత ఆమోదించబడిన లైన్ అది. అంటే నవంబర్ 26, 1949. దానికి ముందు ఉన్న రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటాం. దాని తర్వాత ఉన్నది అమలులోకి వచ్చిన రాజ్యాంగం 1950 మనకి 26వ తారీఖు నుంచి, జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, క్వశ్చన్ ఎలా అడిగాడు దాన్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాలి. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The Election Commission of India used this innovative method to overcome illiteracy in the first general elections. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చాలా నిరక్షరాస్యత ఉండేది, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో అటువంటి సమయంలో మరి ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఎలా నిర్వహిస్తారండి? అసలు ఆ ఓటేసే వ్యక్తి లిటరేట్ అయితేనే ఏమీ తెలియట్లేదు. అలాంటిది ఇల్లిటరేట్, నిరక్షరాస్యుడు, ఎవరికి ఓటేయాలో తెలియదు, ఎలా ఓటేయాలో తెలియదు, బ్యాలెట్ బాక్స్ అంటే ఏంటో తెలియదు. సో అలాంటి సమయంలో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇన్నోవేటివ్ మెథడ్ను ఉపయోగించిందండి ఓటు వేయడానికి. ఆ ఇన్నోవేటివ్ మెథడ్ ఏంటి? ఆప్షన్ 1, కండక్టింగ్ ఎక్స్టెన్సివ్ లిటరసీ డ్రైవ్స్. లిటరసీ డ్రైవ్స్ని ఎక్స్టెన్సివ్గా కండక్ట్ చేసింది. అంటే ఈ యొక్క అక్షరాస్యత పెంపొందించడానికి డ్రైవ్స్ కండక్ట్ చేసిందా? సో ఎలక్షన్స్ ముందు పెట్టుకుని డ్రైవ్స్ కండక్ట్ చేస్తే ఎప్పటికి వస్తుంది వాడికి? నెక్స్ట్, ప్రొవైడింగ్ డీటెయిల్డ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్. ఓ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేసిందంట. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఓటు వేయాలి, ఎలా ఓటు వేయాలి, ఎలా ఓటు వేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేసిందంట. నెక్స్ట్ ఆప్షన్ 3, యూజింగ్ సింబల్స్ ఫ్రమ్ ఎవ్రీడే లైఫ్ టు రిప్రజెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. పొలిటికల్ పార్టీస్ని రిప్రజెంట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అన్నాం అనుకోండి. సో టీడీపీ చదవడం వస్తే టీడీపీకి ఓటేస్తాడు. లేదంటే వైఎస్ఆర్సీపీ అన్నాం అనుకోండి, ఆ వైఎస్ఆర్పీ చదవడం వస్తే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు. అలా కాకుండా టీడీపీకి సైకిల్ గుర్తు, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు. సో ఈ రెండు గుర్తులు ఎందుకు పదే పదే చూపిస్తారు? మీరు ఉపన్యాసాల్లో కూడా చూడండి, ఫ్యాన్ గుర్తుని ఇలా చూపించి ఫ్యాన్ తిరుగుతున్నట్టు చూపిస్తారు, సైకిల్ గుర్తుని చూపెడతారు. ఎందుకంటే నిరక్షరాస్యుడి సైతం ఆ గుర్తుని గుర్తుపట్టి ఓటేయడానికి అన్నమాట. సో ఇటువంటి ఇన్నోవేటివ్ మెథడ్ని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎలక్షన్స్లోనే యూజ్ చేసింది. దానివల్ల ఇలా మనకి ఇప్పటికీ కూడా మా పొలిటికల్ పార్టీస్కి గుర్తులు కేటాయిస్తూ వస్తున్నారు. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. We have emerged from this war the most powerful nation in the world, the most powerful nation perhaps in all history. సో ఈ యుద్ధం నుంచి మోస్ట్ పవర్ఫుల్ నేషన్, ప్రపంచంలోనే అత్యధిక బలమైన రాజ్యాంగం ఎదిగాం. ఇది బహుశా చరిత్రలోనే ఇదే బలమైన రాజ్యం, బలమైన దేశం అని చెప్పి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడంట ఈ వాక్యాలు. సో అమెరికన్ ప్రెసిడెంట్ పేరేంటి అని అడుగుతున్నాడు సింపుల్గా. ఆప్షన్ 1, జార్జ్ వాషింగ్టన్. ఆప్షన్ 2, బరాక్ ఒబామా. ఆప్షన్ 3, అబ్రహం లింకన్. ఆప్షన్ 4, హ్యారీ ట్రూమాన్. ఎస్, ఈ వాక్యాలు ఎప్పుడు ఎక్కడ ఎవరు అన్నారంటే హ్యారీ ట్రూమాన్ అనేటువంటి వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం అంటే 1939 నుంచి 1945 వరకు జరిగింది చూసారా. ఈ రెండో ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నిటిలో చరిత్రలోనే ఒక అతిపెద్ద బలమైన రాజ్యంగా మేము ఎదిగాం ఈ యుద్ధం తర్వాత అని చెప్పి హ్యారీ ట్రూమాన్ అన్నాడు. అప్పుడు ప్రెసిడెంట్ అన్నమాట హ్యారీ ట్రూమాన్ అనేటువంటి వ్యక్తి, అమెరికన్ ప్రెసిడెంట్. సో మనకు తెలుసు ప్రపంచ యుద్ధాలు అంటే గుర్తొచ్చేది 1914 నుంచి 1918 ఒక యుద్ధం. నెక్స్ట్ 1939 నుంచి 1945 ఒక యుద్ధం. సో మొదటి ప్రపంచ యుద్ధం అంటాం దీన్ని. సో మొదటి ప్రపంచ యుద్ధంలో లాస్ట్కి వెర్సటైల్ సంధి ద్వారా ముగిసింది. ఈ వెర్సటైల్ సంధి ద్వారా ముగిసి ఒక లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాం, నానాజాతి సమితి ఉంటుంది, నానాజాతి సమితి, ఆ నానాజాతి సమితి అనేది ఏర్పడింది. నెక్స్ట్ 1939లో హిట్లర్ మనకి పోలాండ్పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్పుకుంటాం. సో రెండో ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో భాగంగా ఈ అమెరికా అనేది పాపం జపాన్లో ఉన్నటువంటి హీరోషిమా నాగాసాకిపై బాంబు దాడి కూడా చేసిందని మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ 1945లో యుద్ధం ముగిసిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పడింది, అదే ఫేమస్ యుఎన్ఓ. సో ఐక్యరాజ్య సమితి అంటాం. ఇది 1945
అక్టోబర్ 24వ తారీఖున ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 24వ తారీఖున ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో ఇది నానాజాతి సమితి అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి సమితి. మరి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి సమితి అంటే యుఎన్ఓ అని చెప్పాలి, ఐక్యరాజ్య సమితి. సో దీన్ని అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు చేశారు. ఈ వాక్యాలు అన్నది ఎవరు? హ్యారీ ట్రూమాన్, అమెరికన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్. పంచశీల ప్రిన్సిపల్స్ వర్ ఫార్ములేటెడ్ బై. పంచశీల సూత్రాలు అనేవి ఎవరు ఫార్ములేట్ చేశారు? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. ఎస్, పంచశీల ఒప్పందాలు, పంచశీల సూత్రాలు అనగానే మనకి చైనా గుర్తుకొస్తుంది. చైనాకి భారతదేశానికి 1954లో ఈ పంచశీల ఒప్పందం అనేది జరిగింది. సో దీని ప్రకారం మన భారతదేశం పొరుగు ఉన్న చైనాతో మంచి సంబంధాలు కలిగి ఉందన్నమాట. సో ఇది అప్పుడు మరి 1954 అంటే ఎవరో ప్రెసిడెంట్ అప్పుడు, ఎవరో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అప్పుడు? జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి పంచశీల ప్రిన్సిపల్స్ అనేవి జవహర్లాల్ నెహ్రూ తయారు చేసినటువంటి ప్రిన్సిపల్స్. ఏ దేశంతో సత్సంబంధాలు మెలగడానికి? చైనాతో సత్సంబంధాలు మెలగడానికి. సో కానీ ఈ పంచశీల ఒప్పందాలన్నిటినీ బేఖాతరు చేస్తూ 1962లో చైనా అనేది మన మీద దండెత్తి అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాన్ని మనం కోల్పోయేలా యుద్ధం చేసిందన్నమాట. సో 1962 చైనా వార్ అంటాం. 1965లో మరొక యుద్ధం జరిగింది. ఇదే మనకి ఇండియా పాకిస్తాన్ వార్. సో దీంట్లో ఇండియా నెగ్గింది అనుకోండి. నెక్స్ట్ 1971లో మరొక యుద్ధం జరిగింది. ఇదే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అంటాం. షేక్ ముజిబుర్ రెహమాన్, గుర్తున్నాడు ఆ పేరు? షేక్ ముజిబుర్ రెహమాన్. షేక్ హసీనా ఉంది కదా ప్రస్తుతం. సో ఆ షేక్ హసీనా యొక్క మన తండ్రిగా చెప్పుకోవచ్చు షేక్ ముజిబుర్ రెహమాన్, బంగ్లాదేశ్ పితామహతను. సో అంటే బంగ్లాదేశ్ విమోచన కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసాం. ఇది 1971లో ఇందిరాగాంధీ టైంలో అన్నమాట. సో ఇలా మనకి పంచశీల ప్రిన్సిపల్స్ అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.